నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్ పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మనము జూన్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గురుగ్రహ మార్పు ప్రభావం ఈ రాశిపై ఎలా ఉండబోతోందంట? ఇది ఖచ్చితంగా గత కొద్ది నెలలుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళని కొంత ఊరించే ప్రయత్నంలో జూన్ అంటూ రావటం అనేది కూడా జరుగుతోంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ఇంచుమించుగా ఒక ఏడాదిన్నర నుంచి ఎంతో కొంత అవస్థ పడుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగాలు తగినంత అభివృద్ధి లేకపోవటం, తర్వాత వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా ఏదో నడిపించాలి కాబట్టి నడిపిస్తూ ఉండటం, తర్వాత ఇంట్లో ఒకరికొకరికి సమన్వయం సరిగ్గా లేకపోవటం, సో భర్త ద్వారా, పిల్లల ద్వారా, లేదా భార్య ద్వారా ఇలా మధ్యలో ఒకళ్ళు కొంత ఇబ్బందులు పాలవటం, ఇలాంటివన్నీ కూడా మనకి కొంత ఎదుర్కొంటున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే వీరికి ఇప్పుడు ప్రస్తుతం భాగ్యస్థానానికి గురుడు చేరుకోవటం అనేది జరిగింది, ఇక ఈ జూన్ నుంచి నెమ్మదిగా వీరికి ఒక్కొక్క సమస్య తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. అంటే ఇంకా ప్రస్తుతం అయితే కనుక అష్టమ స్థానంలో శుక్రుడు ఉండటం, ఇక బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి, అంటే ఇక్కడ జూన్ నుంచి ఇక రాబోయే 4-5 నెలలు అంతా కూడా ఒక్కొక్కటి వీళ్ళకి కొంత సమస్యలన్నీ కూడా పరిష్కృతం అవటం అనేది అయితే కనుక ఉంటుంది. సో కొత్తగా ఉద్యోగం రావాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఇప్పుడు అదృష్టకాలం అనేది చెప్పచ్చు. తర్వాత విదేశీ ప్రయత్నాలు ఇప్పటిదాకా ఆగిపోతున్న వాళ్ళు కూడా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఎవరైతే వృశ్చిక రాశి విద్యార్థులు ఉంటారో వారు మాత్రం బాగా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ప్రస్తుతం అయితే కనుక వీరి యొక్క పంచమ స్థానంలో శని సంచరించడం అనేది, తర్వాత లాభాధిపతి కూడా ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక వారు బాగా ఎక్కువ దృఢంగా కష్టపడితే తప్ప సరైన ఫలితాలు పొందలేకపోవటం అనేది ఉంటుంది. అయితే గత కొన్ని నెలల కిందట మనం కష్టపడినా ఫలితం రాకపోవచ్చు, కానీ ఈ నెల మాత్రం ఎవరైతే కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు ఫలితం ఉంది. సో అందుకని మనం ఈ వరకు కష్టపడడం వచ్చాయా, అప్పుడేం రాలేదు కదా, ఇప్పుడు నేను కష్టపడాలా అని ఒక రకమైన మనం వేదాంతానికి వచ్చేయచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు కొద్దిగా కష్టపడండి, సో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ రకంగా కొంత ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి కూడా ప్రస్తుతం అనుకూలమైన స్థితిగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పచ్చు. అయితే ప్రస్తుతం వీరి యొక్క సప్తమాధిపతి అష్టమంలో ఉండటం అనేది ఉంటుంది కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వారి యొక్క నడవడిక విషయంలో కూడా అనుమాన స్థితి నెలకొనడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంది. కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారి సంబంధ బాంధవ్యాలనే కాకుండా వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అనివార్యం. ఇక తర్వాత రెండోది వచ్చేప్పటికి ముఖ్యంగా జూన్ 13వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్య ఎవరైతే మరి టీనేజ్ పిల్లలు ఉంటారో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కన్యారాశి పిల్లల్లాగా వీరు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అయితే వీరు అంటే ముందైతే ఇబ్బంది పడినప్పటికీ కూడా మొత్తానికి చివరి నిమిషంలో మాత్రం ఏదో విధంగా గురు కృప వల్ల బయటకు రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈ నెల ఇంచుమించు 28వ తారీఖు, అంటే జూన్ 28వ తారీఖు తర్వాత నుంచి చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కనుక ఇప్పటి నుంచి మనం కృషి చేసినట్టయితే కనుక రాబోయే 2-3 నెలలు కూడా వివాహానికి బాగా యోగ్యమైన రోజులుగా చెప్పచ్చు. కనుక జూన్ 28 నుంచి క్రమంగా వైవాహిక విషయాలకి కూడా సానుకూలత ఏర్పడటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే కొత్తగా ఏదైనా సరే ఇల్లు కొనాలన్నా, లేదా గృహాభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నా అవి కూడా క్రమంగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక ఇప్పుడు
కనిపిస్తుంది. ఆర్థికంగా ఎంతో కొంత కొద్దిపాటి ఉపశమనమైనా సరే ఈ నెలలో వీరికి లభించడం అనేది అయితే కనుక ఉంటుంది. అలాగే మరి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయంటారు? వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అలాగే ఏమాత్రం కొద్దిగా అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే దక్షిణలో కొద్దిగా ఎరుపు రంగు వినాయకుడి బొమ్మ పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా శీఘ్రమైన మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే స్విచ్వరుల్లో చదువుకోవాలి అనుకుంటే కనుక కోరల్ 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 అనేది చదువుకున్నట్టయితే ఇంకా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఉంటుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.